ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకేం కాదమ్మి, నేనున్నానుగా. అనన్య, మీ ఆయన వచ్చేసాడు. ఇదేంటి, దీని మొగుడే నా మొగుడని తెలిసాక కూడా దీనికేమనిపించడం లేదా? ఇంతకీ నా మొగుడు తానే అని అనుకుంటుందా లేదా? నరసింహ, వరాలు ఏంటై ఉండాలి నీకు? వరాలు ఏంటి ఇది? వరాలు, నేను వచ్చేసానే, నీ నరసింహని. నా కోసం విషం తాగావా వరాలు? వరాలు, నేను వచ్చేసానే, చూడవే చూడవే, నేను నీ నరసింహని. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడవే. ఎవరు నువ్వు? వరాలు, నన్నెవరంటున్నావే? నేను వరాలు, నీ మొగుడు నరసింహని. నాయను, వీడు నా మొగుడేంటి? అమ్మా, నాకు టెస్ట్ ఏంటి? అసలు ఇదంతా స్కెచ్ వేసింది ఎవరు? అదేంటనన్యా, నీ మొగుణ్ణి చూసిన ఆనందంలో షాక్ అయ్యావా? నీ మొగుణ్ణి పట్టుకుని ఎవరు అంటున్నావు? మై గాడ్, ఈవిడ ఖచ్చితంగా ఏదో స్కెచ్ వేసింది. ఒసే వరాలు, తాళి కట్టిన మొగుణ్ణి ఇట్ట పరాయోళ్ళ సోత్తావేటే? ఇప్పటి వరకు నా కోసమే కదా మొగుడా 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 అని కలవరిచ్చావు. మరి కళ్ళ ముందు కనిపిస్తే ఎందుకే ఇట్ట పరాయోళ్ళ సొత్తున్నావు? ఏ అనన్య, ఇతను నీ భర్తే కదా? ఏం చెప్పాలి? కాదని చెప్పేస్తా. ఏంటమ్మా అనన్యా అలా చూస్తున్నావు? అతను మీ ఆయనేగా, పేరు నరసింహం. ఏ అక్క? అవును అవునవును, అతనే కదమ్మా మీ ఆయన. చూసావా చూసావా చూసావా, పెద్దమ్మగారు చిన్నమ్మగారు కూడా చెప్పారు. ఏ అనన్య, అత్తయ్య వాళ్ళు కూడా చెప్తున్నారు, నువ్వు కాదంటున్నావేంటి? చెప్పాను కదమ్మా, ఇది సూప్కే బాగుంటాది, పెద్ద తిక్కల్దని. ఇదిగో ఇట్లాంటివి చేసే నాతో రోజు గొడవెట్టుకునేది. ఇది నా పెళ్ళామే అమ్మగారు. కావాలంటే ఇదిగోండమ్మా, పెళ్ళయ్యాక మేమిద్దరం కలిసి దిగిన ఫోటో. ఓ, అనన్య, సాక్ష్యం కూడా చూపిస్తున్నాడు కదా, మరి నువ్వేంటి ఏం రెస్పాండ్ అవ్వట్లేదు? అర్థమైందిలే, మీ ఆయన అన్యన్య అని నీ పేరు సరిగ్గా పలకలేదనే కదా ఇతని మీద కోపం చూపిస్తున్నావు. పేరు సరిగ్గా పలకటం లేదా?
నరసింహ ఒకసారి అనన్య అని పిలు. అన్యన్య చిచి నా పేరు అనన్య. చూసారా అమ్మగారు, నా వరాలు అట పేరు పలకగానే ఎట్ట చీచి అంటుందో. నాకు డౌట్ క్లియర్ అయింది. నరసింహ నువ్వే అనన్య భర్తవి. ఏమంటారండి? అవునవును, మేడ్ ఫర్ ఈచ్ అదర్. తెలుస్తుందిగా. అంతెందుకు ప్రీతి, ఈ నరసింహని చూడగానే ఇప్పటి వరకు బెడ్ మీద పడుకున్న తను చూడు ఎలా యాక్టివేట్ అయిపోయిందో, మాట్లాడుతోంది కూడా. ఆ, అవును కరెక్ట్ గా చెప్పారు అత్తయ్య గారు. ఆ, డాక్టర్ గారు, పేషెంట్ వాళ్ళ ఆయన్ని చూడగానే ఫుల్ యాక్టివ్ అయింది. ఇంకేంటి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అయ్యో అమ్మి అయ్యో వరాలు, వరాలు, నా బంగారు తల్లి ఏటైపోరాదే. డాక్టర్ గారు త్వరగా మా ఆవిడకి ట్రీట్మెంట్ చేయండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, నా వరాలకి ఏమైతే నేను చచ్చిపోతాను. డాక్టర్ గారు నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, నా వరాలు బతికించండమ్మా, నీకు పుణ్యం ఉంటుందమ్మా. డాక్టర్ గారు చూడండి. బయటికి వెళ్ళండి, నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. వరాలు, 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 నా బంగారు తల్లి నీకేం కాదు, నేనున్నాగా. వరాలు, నేను ఇక్కడే ఉంటా, నేను యాడికి పోను, నీకేం కాదు వరాలు. వరాలు, 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 నీకేం కాదమ్మా. ఏమయ్యా, వరాలు, నీకే చెప్పేది, వెళ్ళమన్నానా? ఉండమ్మా. ఏమ్మా, వరాలు, తీసుకెళ్ళు. వరాలు, అలాగే డాక్టర్. నీకేం కాదమ్మా. అల్లుడు వరాలు, వరాలు, తీసుకెళ్ళమ్మా. మీరు రండి అల్లుడు గారు. నా వరాలు, ఆ, సరే. నా వరాలు. డాక్టర్ గారు చూడండి, నా వరాలు కాపాడండి. డాక్టర్ గారు, అనన్యకి ఇప్పుడు ఎలా ఉంది? షీఈ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇంకాసేపట్లో పూర్తిగా కోలుకుంటుంది. ఇదంతా ఇలాడించిన నాటకమా? ఏవే ప్రపంచపు ఉత్తమ నటి, మొత్తానికి నీ వీధి నాటకం బాగానే రత్తిగట్టినట్టుంది. పాపం రోహిత్ నీ ప్రీతి ముందు నీ మొగుడు అని ప్రూవ్ చెయ్యాలని 10 కేజీల పర్ఫార్మెన్స్ ఇచ్చావు. హ్మ్. ఇంట్లో గొడవలు పెట్టాలి అని చూసావు, కానీ ఫైనల్లీ ఏం జరిగింది? ఎప్పుడు జరిగేదో జరిగింది అత్తయ్య గారు. సేను సితారైంది. ఒసేయ్ పిచ్చి అనన్య, ఇప్పటికైనా తెలుసుకో, నీ దరిద్రపు కొట్టు స్కెచ్ వల్ల నష్టపోయేది నువ్వే.